ఉన్నటువంటి రెండు సూత్రాలు జై జవాన్ జై కిసాన్. రైతుకు మనం ఇచ్చే ప్రాధాన్యత ఏంటి, లేకపోతే జవాన్కి మనం ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అనేది జై జవాన్ జై కిసాన్లో మనకు అర్థమవుతుంది. తప్పకుండా మన బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమంలో మనం రాబోయే ఎపిసోడ్స్లో తప్పకుండా ఈ మీరు అడిగినటువంటి సమస్య మీద కూడా ఒక చర్చ అయితే పెడదాం. అది తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతం అడ్విన్ గారు ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి అడ్విన్ గారు. ఇప్పుడు ఇందాక మాధవరెడ్డి గారు అడిగిన ప్రశ్నకి మామూలుగా రైతులు అంటే వాళ్ళకి ఇంకేమి తెలియదండి. ఇప్పుడు కోర్టులు చట్టాలు మామూలుగా చాలామందికి చట్టాలు తెలియదు, చదువుకున్న వాళ్ళకే చట్టాలు తెలియని ఈ రోజుల్లో రైతులకు ఏం చట్టాలు ఉన్నాయి, రైతులకు ఏం చట్టాలు వర్తిస్తాయి. నిజంగానే ఇప్పుడు మాధవరెడ్డి గారు ఆవేదనలో మాట్లాడినట్టు ఒక పంట నష్టపోతే దానికి బీమా ఎలా తెచ్చుకోవాలి, దీనికి ఏమైనా సపరేట్ లాస్ ఉన్నాయా, లేకపోతే గవర్నమెంట్కి అగనెస్ట్గా వీళ్ళు ఏమైనా ఫైల్ చేయడానికి ఏమైనా లాస్ ఉన్నాయంటారా? అంటే ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ రైతుల్ని చిన్న చూపే చూస్తుంది బ్రహ్మగారు. అందులో ఇంకా రైతులు అంటే ఇంకా చాలా లీస్ట్ కౌంటెడ్. అంటే రైతు లేనిదే మనము అన్నం తినలేము, రైతు లేనిదే మనం బ్రతకలేము. కానీ రైతు కన్నీరు ఎప్పుడు మంచిది కాదు. కానీ అది ఏంటంటే గవర్నమెంట్ పర్వ్యూలో ఉంది కాబట్టి గవర్నమెంట్ మనము ఫోర్స్ చేయలేము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ద బడ్జెట్ లేకపోతే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో లేకపోతే వీళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తారో అది గవర్నమెంట్ త్రూ రావాలి కాబట్టి గవర్నమెంట్ని మనము ఇన్స్టిగేట్ చేయలేము లేకపోతే ఫోర్స్ చేయలేము. సో ఏంటంటే ఓన్లీ మనం రిప్రజెంటేషన్స్ పంపించవచ్చు, లేకపోతే వాళ్ళ త్రూ లోకల్ బాడీస్ తోటి వాళ్ళు ఫైట్ చేయాల్సిందే, లేకపోతే హయ్యర్ అప్స్కి వాళ్ళు అప్పీల్ చేయాల్సిందే తప్ప దాని మీద అంటే నేను ఇంతకుముందు అన్నట్టు చిన్న చూపు చాలా ఉంది. అది ఎక్కడైనా ఏ ఫామ్ అయినా ఎక్సెప్ట్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఏంటంటే రైతు పండించిన పంటకి ధర లేక ఇప్పుడు షార్టేజ్ ఉన్నప్పుడు ఇప్పుడు యాజ్ అండ్ డేట్ ఈరోజు చూస్తే టమాటా ఈరోజు 60 రూపాయల కిలో. అదే పంట అధికంగా పండినప్పుడు ఏంటంటే రైతును ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. 2 రూపాయల కిలో, 2 రూపాయల కిలో రూపాయికి తీసుకొచ్చి అది ఆఖరికి అంటే లేబర్కి అంటే ఏదైతే పని చేసినారో ఆ డైలీ వేజెస్ లేబర్కి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక చాలాసార్లు పంటను అట్లనే పొలంలో విడిచిపెట్టేసి లేకపోతే అట్లనే చాలా దాన్ని తీసుకొచ్చేసి రోడ్డు మీద తీసి పడేసి మధ్యలో దళారీ వ్యవస్థ. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో కూడా చాలా హ్యూ అండ్ క్రై నడుస్తూ ఉంది. ఏంటి, యూరియా కొరత నడుస్తుంది. రైతులు ఏమంటున్నారంటే గవర్నమెంట్ స్టాక్ యార్డ్స్లో దొరకట్లేదు కానీ బయట విపరీతంగా దొరుకుతుంది, బయట సరిపోయేంత దొరుకుతుంది అంటున్నారు. మరి మధ్యలో ఎవరిని అందాము, దళారులు అందామా లేకపోతే మీడియట్లు అందామా, బ్లాక్ మార్కెటర్స్ని అందామా? అంటే సిస్టమ్ ఫెయిల్ అయిందా లేకపోతే సిస్టంలో దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది దాని గురించి మాట్లాడాలా. సో ఏంటంటే ఇప్పుడు కొనబోతే కొరివి అమ్మబోతే అడవిలాగా వాళ్ళు అమ్మటానికి పోతేనేమో ఒక రేట్ అడుగుతున్నారు, కొనటానికి పోతేనేమో వాళ్ళకు ఒక రేట్ చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ రావాలో లేకపోతే అతివృష్టి అనావృష్టి వర్షాలు ఎక్కువైతేనేమో పంటల నాశనము, వరి పంటలు కానీ లేకపోతే అరటి తోటలు కానీ పొగాకు తోటలు కానీ ఆంధ్రలో తీసుకుంటే మన దగ్గర ఓన్లీ వరి తప్ప మన దగ్గర ఎక్కువ ఏం పండించాం కాబట్టి మనం పెద్ద దాని గురించి మన దగ్గర అంత ఇది ఉండేది. కానీ ఆంధ్రలో మనకి అన్ని రకాల పంటలు కనపడుతూ ఉంటాయి. గుంటూరు ఏరియాకి వెళ్ళినట్టయితే మనకు విపరీతమైన పొగాకు, మిర్చి, వరి, పత్తి. మన దగ్గర పత్తి ఒకటి, రాయలసీమలో వేరుశెనగ కనపడుతుంది. వేరుశెనగకి ఏం డ్యామేజ్ కాదు. తప్పితే ఏంటంటే మిగతా పంటలు అయితే డ్యామేజ్ అవుతాయి. అతివృష్టి జరిగినప్పుడు ఇట్లా కంటిన్యూస్ వర్షాలు వచ్చినప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు, డెఫినెట్గా వరదలు వచ్చినప్పుడు పంటలు నష్టమవుతాయి. కానీ దాన్ని అంచనా వేసి వాళ్ళు తీసుకొచ్చి అది ఇచ్చే టైంకి ఏంటంటే వీళ్ళు 50,000 60,000 లేకపోతే ఒక ₹1,00,000 లాస్ అయితే వాళ్ళకు ఒక 10,000 15,000 ఇస్తే ఏమవుతుంది బ్రహ్మ? అది మధ్యలో దాంట్లో కూడా దళారులు మధ్యలో ఇప్పిస్తా అని చెప్పేసి డబ్బులు తినేవాళ్ళు, కరప్టెడ్ ఆఫీసర్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే లూజర్ ఎవరంటే రైతే. ఇటు పంట పోయి ఇటు వచ్చే నష్టపరిహారం రాక లేకపోతే ఇన్సూరెన్స్ రాక. ఇప్పుడు మాధవరెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ చాలా మంచి పాయింట్. కానీ ఏంటంటే లీగల్గా దాన్ని ఏం ఎనాక్ట్ చేయాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా గవర్నమెంట్ పర్వ్యూ కాబట్టి దాని మీద మనం ఏమి ఫైట్ చేయలేము. ప్లస్ ఒకవేళ వాళ్ళు పంచాయతీ లెవెల్లో లేకపోతే వాళ్ళ లెవెల్లో రేజ్ చేసినా కూడా ఆ లోపల ఇంకో పంట వస్తుంది, గవర్నమెంట్ ఫండ్స్ లేవంటారు, మా దగ్గర ఇప్పుడు సరిపోయినంత ఫండ్స్ లేవు, లేకపోతే ఇన్సూరెన్స్ ఇచ్చేంత మా దగ్గర ఇది లేదంటారు. నిజంగానే ఒకవేళ మనకి 50,000 నష్టం జరిగినా కూడా ఒక 5,000 10,000 వస్తే అదే ఇంకా దాన్నే కళ్ళకద్దుకొని తీసుకునే రోజులు వచ్చినాయి. సో నిజంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్లో ఉన్న పోర్ట్ఫోలియోస్లో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే వీళ్ళు కానీ డెఫినెట్లీ వాళ్ళు ఈ పాయింట్ మీద ఆలోచించి దాని గురించి ఏమైనా మంచి చేయగలిగితే మంచిదే. డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. బట్ మీరు మీ నెక్స్ట్ డిస్కషన్లో దాన్ని తీసుకొని మాట్లాడండి ప్లీజ్. నేను ఇక్కడ ఇందాక మీరు ఒక వర్డ్ అన్నారు, సిస్టమ్ ఫెయిల్యూరా అని. సిస్టమ్ కాదు ఫెయిల్యూర్, జనాలు ఫెయిల్యూర్ అని నేను అంటాను.
ఎందుకంటే మీరు వేసే విలువైన ఓటు ఏదో ఫ్రీ బస్ ఇస్తారనో లేకపోతే 10,000 పెన్షన్ చేస్తారనో ఇంకొకటో ఆ రీజన్స్ వల్ల ఏ రాజకీయ నాయకుడికి మీరు ఓటు వేయకండి. రైతులకు రుణమాఫీ చేసే నాయకుడిని ఎంచుకోండి, రైతులకి సబ్సిడీలు ఇచ్చే నాయకుడిని ఎంచుకోండి, రైతులకి ఫ్రీగా పంటకు కావాల్సినటువంటి పెట్టుబడిని పెట్టేదానికి బ్యాంకు నుంచి రుణాలను ఇచ్చేటటువంటి ప్రభుత్వాన్ని ఎంచుకోండి. రైతులకి మంచి చేసే ప్రభుత్వాన్ని మీరు ఎంచుకుంటేనే రైతులకు న్యాయం జరుగుతుంది తప్ప ఇలాంటి సిస్టంలో ఇలాంటి రాజకీయ నాయకులు మీరు ఏదో ఫ్రీ బస్సు లేకపోతే పెన్షన్ కానీ ఇంకొకటి కానీ జాబులు ఇవన్నీ కాదు. ముందు రైతు ఉండాలి, ఎందుకంటే మన దేశానికి రైతు వెన్నెముక కాబట్టి. సో తప్పకుండా బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమంలో ఇంకొక రోజు దీని గురించి ఒక లాయర్తో కాదు దాదాపుగా మనం 2-3 లాయర్లతో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. తప్పకుండా దీని మీద ఒక చర్చ అయితే మనం పెడదాం. కాకపోతే ఇప్పుడు అడ్విన్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం భర్త దగ్గర భార్యకు ఉన్నటువంటి హక్కులు ఏంటండి? భార్యకి అంటే తనకు తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ తనకున్నటువంటి ఎట్లాంటి అసెట్స్ అయినా వీటన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకునే రైట్ ఉంది. దానికన్నా ఎక్కువ ఏంటంటే పిల్లలు ఉన్నట్టయితే పిల్లలది ఎక్కువ ఇదవుతుంది బ్రహ్మ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉన్నా లేకపోతే హస్బెండ్ తోటి వచ్చిన ప్రాపర్టీస్ అయినా కూడా ఏంటంటే తను త్రూ కోర్ట్ ఆఫ్ లా కానీ లేకపోతే తనకున్నటువంటి విత్ ఇన్ ద లిమిట్స్లో కూడా తనకున్న రైట్స్ని తను ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకటి దాన్ని ఒకవేళ హస్బెండ్ డినై చేసినా లేకపోతే అత్తమామలు డినై చేసినా కూడా ఏంటంటే త్రూ కోర్ట్ ఆఫ్ లా దాన్ని సాధించుకోవచ్చు. తనకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఇప్పుడు హస్బెండ్ సైడ్ నుంచి ఏమొచ్చినా లేకపోతే హస్బెండ్కి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ ఏమున్నా కూడా ఏంటంటే బై డిఫాల్ట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ తను ఇన్హెరిట్ చేస్తుంది, క్లెయిమ్ వస్తుంది. కానీ ఇనిషియల్ స్టేజ్లోనే ఇప్పుడు రీసెంట్గా ఒక లేడీ ఫస్ట్ హస్బెండ్తో డైవర్స్ తీసుకొని విత్ ఇన్ 18 monthsలో నెక్స్ట్ హస్బెండ్ ఇంకొక హస్బెండ్ని తీసుకొని అతనితో అంటది నాకు 12 crores నాకు అసెట్స్ కావాలి, 12 crores నాకు వన్ టైం సెటిల్మెంట్కి నాకు కావాలి, ప్లస్ నాకు BMW కార్ కావాలి, బాంబేలో ఒక పెద్ద బంగ్లా కావాలి. సో ఇట్లాంటి డిమాండ్స్ చేస్తే దాన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారు, ఎవరేం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తను ఇప్పుడు ఒక మ్యారేజ్ అంటే ఏంటంటే బ్రహ్మ రిక్రియేషన్, ప్రొక్రియేషన్ అండ్ కోహాబిటేషన్. దాంట్లో కలిసి బ్రతకటము, కలిసి జీవించటము, ఇద్దరు ఒకరి కంపెనీని ఒకరు ఎంజాయ్ చేయటము, ప్లస్ సంతానోత్పత్తి కలిగించుకోవటము, సంతానాన్ని పెంచుకోవటం అనేది దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అ మ్యారేజ్. కోహాబిటేషన్, రిక్రియేషన్ అండ్ ప్రొక్రియేషన్. అది లేకుండా ఎంతసేపు నాకు భర్త నుంచి నాకేమొస్తాయి, లేకపోతే నేను ఎంతవరకు నేను తీసుకోగలను, లేకపోతే అట్లాంటి రాంగ్ నోషన్ తోటి ఇప్పుడు జరిగే మ్యారేజెస్ డిస్ప్యూట్ కావడానికి లేకపోతే డిజాల్వ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎంతసేపు నాకేమొస్తుంది, నాకు ఎంతసేపు వస్తుంది, లేకపోతే నేను దీంట్లో నుంచి అవుట్ ఆఫ్ దిస్ ఈ మ్యారేజ్లో నేను ఏం గెయిన్ చేయగలను, లేకపోతే ఏం తీసుకోగలను అంటే అక్కడనే ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతూ ఉంది. అదే లవ్ అండ్ అఫెక్షన్ తోటి, అదే కేర్ అండ్ కన్సర్న్ తోటి ఒకవేళ ఇద్దరు కలిసి జీవించగలిగితే, ఇద్దరు కలిసి వాళ్ళ సంతానాన్ని నిజంగానే పెంచి పెద్ద చేసుకోగలిగితే అసలు ఇట్లాంటి డిస్ప్యూటే ఉండదు కదా. ఎప్పుడైనా కూడా ఏంటంటే నువ్వెంత సంపాదిస్తున్నావు, నేనెంత సంపాదిస్తున్నా, లేకపోతే నీ సంపాదన అనేది, నా సంపాదన నాది, లేకపోతే నాకు నువ్వేం పెడుతున్నావు అనే కాడ వచ్చేసరికి అక్కడనే ఇష్యూ స్టార్ట్ అవుతుంది. అది లేకుండా మనం ఇద్దరం సంపాదిస్తున్నాం, ఇద్దరం కలిసి మన ఫ్యామిలీ డెవలప్ చేసుకోవాలా, ఇద్దరం కలిసి మనము మన కోహాబిటేషన్లో ఉన్నాం కాబట్టి కార్డియల్గా ఉంటే మంచిది, లేకపోతే కార్డియల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే మంచిది అని ఉంటే అసలు ఈ ఇష్యూ ఉండదు కదా బ్రహ్మ అక్కడ. కానీ అది మిస్ అవుతా ఉంది ఇప్పుడు ఈ జనరేషన్లో, లేకపోతే ఇప్పటి సిచ్యువేషన్లో ఏంటంటే అది మిస్ అవుతుంది కాబట్టి ఇన్ని ఫ్రిక్షన్స్, లేకపోతే ఇన్ని మ్యారేజెస్ డిజాల్వ్ అవుతున్నాయి, లేకపోతే ఇన్ని గొడవలు అవుతున్నాయి, లేకపోతే ఇంతమంది భార్యలు కానీ భర్తలు కానీ చావులు కానీ లేకపోతే గొడవలు కానీ కేసులు, పెండింగ్ కేసెస్ అవసరమా ఇవన్నీ? ఒక కార్డియల్ రిలేషన్షిప్ నడిపించుకోవాలా, కార్డియల్ రిలేషన్షిప్ ఉంది అంటే ఇంక ఇవన్నీ అవసరం లేదు. అది ఎప్పుడైతే అది మిస్ అవుతుందో ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అయితే గారు ఇంతసేపు మనం మాట్లాడింది కాకుండా ఇప్పుడు అత్తమామల మీద భార్య దురుసుగా ప్రవర్తించింది, లేకపోతే అసభ్యమైనకరమైనటువంటి ప్రవర్తన చేసింది అని అనుకుందాం. ఇప్పుడు అత్తమామలకి ఎలాంటి రైట్స్ ఉంటాయంటారు? మంచి పాయింట్ రైజ్ చేశారు బ్రహ్మ. ఏంటంటే అత్తమామలు సీనియర్ 60 years దాటిన తర్వాత ఒకవేళ మదర్ ఇన్ లాని కోడలు సతాయిస్తూ ఉంది, వేధిస్తూ ఉంది, లేకపోతే ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తూ ఉంది, లేకపోతే హెరాస్ చేస్తుంది, నువ్వే ఇంటి పని మొత్తం చేయాలి, లేకపోతే నువ్వే మొత్తం నన్ను నేను అంటే ఇంట్లో ఏమీ ముట్టుకోను, లేకపోతే అబ్యూజివ్ వర్డ్స్ వాడటం కానీ, లేకపోతే తనను
అక్యూజ్ చేయటం కానీ ఇవన్నీ చేస్తే ఏంటంటే భార్యకి ఎట్లయితే రైట్ ఉందో, కోడలికి ఎట్లయితే రైట్ ఉందో, అత్తకు కూడా అదే సేమ్ రైట్ వస్తుంది బ్రహ్మ అక్కడ. ఏంటంటే కోడల మీద కానీ లేకపోతే వాళ్ళ పీపుల్ మీద కానీ మదర్ ఇన్ లా కూడా డొమెస్టిక్ వైలెన్స్ రేజ్ చేయవచ్చు. పెళ్లి కానీ ఆడపడుచుల మీద కానీ ఇట్స్ అ విమెన్ ప్రొటెక్షన్ లా. అది ఆడవాళ్ళందరికీ వర్తిస్తుంది, పెళ్లి కాని అమ్మాయిలైనా పెళ్ళైన అమ్మాయిలైనా. తర్వాత అత్త తన కోడల నుంచి నిజంగానే హెరాస్మెంట్ ఉంది, లేకపోతే తను హెరాస్ చేస్తుంది నన్ను, లేకపోతే నాకు ఆమెతో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అత్త కూడా ఆ రైట్ని ఇన్వోక్ చేసుకోవచ్చు, దాన్ని అవైల్ చేసుకోవచ్చు. తనకు కోడలికి ఏవైతే రైట్స్ వస్తాయో అత్తకు కూడా అవే రైట్స్ వస్తాయి. సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. ఏంటంటే మాకేం రైట్స్ లేవు, ఇంకొకసారి మా కోడలు మా ఇంటికి వచ్చింది కాబట్టి నేనేం చేయలేను, మా కోడలు చెప్పినట్టే నేను వినాలా, లేకపోతే నేను చెప్పినట్టే మా కోడలు వినాలని ఆధిపత్యం లేకుండా ఇద్దరు ఓకే అంటే ఇద్దరు సేమ్ అంటే తను వేరే కుటుంబం నుంచి వచ్చినా కూడా మేము ఇద్దరం ఒకటే, లేకపోతే స్త్రీ జాతి అనుకున్నప్పుడు ఈ ఆధిపత్య పోరు ఉండదు, ఇవన్నీ ఉండవు. కానీ ఎప్పుడైతే ఈ ఆధిపత్య పోరు లేకపోతే ఒకరినొకరు డామినేట్ చేయాలని చూసుకోవటము, లేకపోతే ఈగో క్లాష్ అయినప్పుడే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కానీ అత్తకు కూడా ఇవే సేమ్ రైట్స్ కన్ఫర్ అవుతాయి. దట్ ఈస్ వన్ థింగ్. దెన్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మామగారు ఉన్నారు, లేకపోతే మామగారిని ఇంట్లో నుంచి వెలివేయడం కానీ లేకపోతే వెళ్ళిపోవాలని చెప్పేసి అనటం జరిగితే అక్కడ ఏంటంటే తను సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అబోవ్ 60 years వచ్చిన తర్వాత ఆర్డీఓకి కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ నా కోడలు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది, నన్ను ఇంట్లో నుంచి తరిమేయాలని చూస్తుంది, గెంటి వేయాలని చూస్తుంది, కాబట్టి నాకు ప్రొటెక్షన్ ఆర్డర్ కావాలి, నా కోడల నుంచి కానీ లేకపోతే నా కొడుకు నుంచి కానీ లేకపోతే నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది కాబట్టి ఫాదర్ ఇన్ లా కూడా కోర్ట్ ఆఫ్ లాని మన సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఆర్డీఓని అప్రోచ్ అయితే డెఫినెట్గా దానికి రిజల్ట్స్ ఉంది. దెన్ అట్లాంటి వీళ్ళు ఏదైతే అటెంప్ట్ చేసినారో లేకపోతే ఇట్లాంటిది ఏదైతే జరుగుతుందో దాన్ని ప్రివెంట్ చేయడానికి, రిస్ట్రైన్ చేయడానికి త్రూ ఆర్డీఓ మీరు అప్లై చేసుకొని దాంట్లో ప్రొటెక్షన్ తీసుకోవచ్చు, దాంట్లో మీరు మీ రైట్స్ని మీరు సేవ్ చేసుకోవచ్చు బ్రహ్మ.